ప్రియమైన స్నేహితులారా, మరొక పర్యాయము బెతెస్దా ప్రార్థన మందిరము హౌసింగ్ బోర్డ్ కాలనీలో ద్వారా మీకు ప్రత్యక్షమయ్యే ఈ వాక్య ప్రత్యక్షత కార్యక్రమానికి ప్రభు నామములో మీకు ఆహ్వానం తెలియచేస్తున్నాం. గత 2 వారాలుగా మరి ఒక అంశాన్ని మనం ప్రారంభించాం. అదేంటంటే లిటిల్, కొంచెము లేక చిన్నది, విస్తారముగా దీవించబడుట అనే దాని మీద కొన్ని వర్తమానాలు, చిన్నవి, హానికరమైనవి, నష్టపరిచేవి, దాని మీద మరికొన్ని వర్తమానాలు మనం కలిగి ఉండబోతున్నాం. ఇప్పుడు 2 అయిపోయినవి. ఇది 3వది చిన్నది, లిటిల్ మనం నేర్చుకుంటాం. యోహాను సువార్త 6వ అధ్యాయంలో 9వ వచనంలో చిన్నవాడు, లిటిల్ బాయ్. ఈ లిటిల్ బాయ్ యేసుక్రీస్తు ప్రభువు వద్దకు జనసమూహముతో కూడా చేరి వచ్చినటువంటి వాడు. ఈ చిన్నవాడు తెచ్చుకున్న కొంచెము ఆహారము అనగా 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు, చేరి వచ్చిన 5,000 మంది పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు సమృద్ధిగా, తృప్తిగా సరిపోయింది. వారు తృప్తిగా తిన్న తర్వాత మిగిలిన ముక్కలను 12 గంపలకు ఎత్తినట్లుగా దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. అంటే ఈ చిన్నవాడు, లిటిల్ బాయ్, ఎంత ఆశీర్వాదకరమైన వాడుగా సిద్ధపరచబడ్డాడో మనం చూస్తున్నాం. ఈ 5 రొట్టెలు, 2 చేపలు, 5,000 మంది పురుషులకు ఆహారము తృప్తిగా పంచిపెట్టబడినటువంటి కార్యము ఇదొక అద్భుత కార్యము. ఎందుకంటే సామాన్యమైనది కాదు. అటువంటి అద్భుత కార్యమును గురించి ఈ 4 సువార్తల్లో రాయబడింది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 15 నుండి 21 వరకు, మార్కు సువార్త 6వ అధ్యాయము 32 నుండి 44 వరకు, లూకా సువార్త 9వ అధ్యాయము 12 నుండి 17 వరకు, యోహాను సువార్త 6వ అధ్యాయము మొదటి నుండి మొదటి కొన్ని వచనాలు రాయబడింది. అంటే ఇది ఎంత ప్రాముఖ్యమైనటువంటి అంశముగానో పరిశుద్ధాత్మ దేవుడు గుర్తించి 4 సువార్తికుల ద్వారా దీన్ని రాయించి వచ్చాడు. ఈ యొక్క కార్యాన్ని సూచక క్రియ అని యోహాను రాశాడు. 13వ వచనములో, యోహాను సువార్త 6:13లో యేసు చేసిన సూచక క్రియ. సూచక క్రియ అంటే అర్థం ఏంటంటే అర్థసహితమైన అద్భుతాన్ని సూచక క్రియ అంటారు. ఇంగ్లీష్లో సైన్ అంటారు. అంటే ఏ మార్వెల్ విత్ ఎ మీనింగ్ ఈజ్ ఎ సైన్. అద్భుతాలు చాలా చేశాడు యేసుక్రీస్తు ప్రభు. యేసు ప్రభు చేసిన అద్భుతాలన్నింటినీ సూచక్రియగా పిలువబడలేదు. కొన్ని మాత్రమే సూచక్రియలుగా పిలువబడ్డాయి. అంటే ఏ అద్భుతములో ఆత్మీయ అర్థములు ఉన్నాయో వాటినే సూచక్రియలు అంటారు. కనుక ఇట్స్ ఎ మార్వెల్, ఇదొక అద్భుత కార్యము, అర్థసహితమైంది, విత్ ఎ మీనింగ్. కనుక ఏంటి దీంట్లో ఉన్న అర్థాలు అనేది మనం చూడగలిగితే చాలా ఆత్మీయమైన వర్తమానం మనకు దీంట్లో దొరుకుతుంది. ప్రియులారా, అసలు ఈ యొక్క కార్యము ఎక్కడ జరిగింది, ఏ స్థలంలో జరిగిందని మనం చూస్తే, ఈ కార్యము లూకా సువార్త 9:11 వచనం ప్రకారము బెత్సైదా అనే ఊరిలో జరిగింది. బెత్సైదా
బెత్సైదా అంటే హౌస్ ఆఫ్ ఫిషింగ్ అని, అనగా చేపల బట్టు గ్రామము. ఈ గ్రామము చాలా ఆశీర్వదించబడిన గ్రామం. ఎందుకంటే ఈ గ్రామము నుండి 5 శిష్యులు అపోస్తులుగా నియమించబడ్డారు. పేతురు, మరి ఆయన సహోదరుడైన అంద్రేయ, యాకోబు, ఆయన సహోదరుడైన యోహాను, ఈ 4తో కూడా మరి ఫిలిప్పు కూడా అదే గ్రామానికి చెందినవాడు. ఫిలిప్పు మరి బెత్సైదా వాడు, అంద్రేయ మరి పేతురు యొక్క గ్రామానికి చెందినవాడు. 5 శిష్యులు ఈ గ్రామం నుంచి మరి ప్రభు పిలిచినట్టుగా దేవుని వాక్యంలో చూస్తున్నాం. కనుక ఇదే గ్రామంలో మరి ఈ గొప్ప అద్భుత కార్యం జరిగింది. మరి దేవుని వాక్యం చెప్తుంది, మార్కు సువార్త 6వ అధ్యాయము 33వ వచనములో, యేసు అక్కడికి వచ్చుతున్నాడని తెలుసుకొని చుట్టుప్రక్కల ప్రాంతాలన్నింటి నుండి ప్రజలు కాలినడకన పరిగెత్తుకొని వచ్చిరి అని రాయబడింది. కాలినడకన పరిగెత్తుకొని వచ్చారంట జనసమూహము. కాబట్టి వారిని చూచి యేసుక్రీస్తు ప్రభు లూకా 9:11 ఏం చెప్పబడిందంటే, పరిగెత్తుకుంటూ వచ్చిన వారిని ఆయన చేర్చుకొనెను. చూసారా, ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన ఎంత ప్రేమతో చేర్చుకుంటున్నాడో గమనించండి. అంతేకాదండి, మరి ఆయన యొద్దకు వచ్చిన వారిని ఆయన వారి ప్రతి అవసరతను తీర్చి తృప్తిపరిచాడని కూడా మనం చూస్తాం. ఏం చేశాడు ఆయన? లూకా సువార్త 9:11లో స్వస్థత కావలసిన వారిని స్వస్థపరచను అని రాయబడింది. అనగా ఆ యొక్క జన సమూహములో ఎంతమంది ఉన్నారు? 5,000 మంది పురుషులు, మరి స్త్రీలు పిల్లలు కాకుండా వారితో కూడా లెక్కేస్తే ఇంకెంతమంది ఉంటారో ఆలోచన చేయండి. వారిలో ఎంతమంది రోగులు ఉన్నారో, ఎవరికి స్వస్థత అవసరమో వారందరికీ స్వస్థపరిచాడు. అంతేకాదు, స్వస్థపరిచిన తర్వాత మరి మార్కు సువార్త 6:34లో ఏమి రాయబడిందంటే, ఆయన వారికి అనేక సంగతులు బోధించెను. కాబట్టి ఇది ఆత్మీయమైనటువంటి అవసరతను వారికి తీర్చాడు. బోధకుడు ఆయన. పరలోక రాజ్య సంగతులను, ఆత్మీయమైన బోధలను యేసు ప్రభు వారికి అందించాడు. అంతేకాదు, మరి ఆలస్యమైంది, పొద్దుగుంకే సమయం ఆసన్నమైంది. శిష్యులు అంటున్నారు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభా మరి ఇప్పటికే చాలా సమయం అయింది, మరి వారిని పంపేయండి, వారు వెళ్ళి మరి గ్రామాలలో ఆహారాన్ని వారు కొనుక్కుంటారు, సిద్ధపరుస్తారు అని అడిగారు. అప్పుడు ప్రభు అన్నాడు, వారు వెళ్ళనవసరం లేదు, మీరే వారికి ఆహారము పెట్టుడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన వారికి మరి సంతృప్తిగా ఆహారమును ఇచ్చినట్టుగా యోహాను సువార్త 6:12లో ఉంది. అంటే 4 విషయాలు చెప్పాను ఇక్కడ మీకు. ఆయన యొద్దకు జనులు సమూహాలుగా కాలి నడకన పరిగెత్తుకుంటూ వచ్చారు. వారి ప్రతి అవసరతను ప్రభు తీర్చినాడని మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఇక్కడ మనం గమనించేది మరి అర్ధసహితమైన అద్భుతం అని చెప్పాను కదా. దీంట్లో ఉన్న అర్థం ఏంటి? ఆత్మీయ అర్థము ప్రభు చెప్పాడు కదా, రండి ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి. ప్రియులారా, దేవుని యొక్క ప్రభు యొక్క ప్రేమ ఇది. ఆయన ఎద్దుకు వచ్చినారు, వచ్చిన వారిని ఆయన చేర్చుకున్నాడు. అంతేకాదు, చేర్చుకున్న వారికి ఏ అవసరత ఉందో ఆ ప్రతి అవసరతను ప్రభు తీర్చినట్టుగా లేఖనాల్లో మనం చూస్తున్నాం. కాబట్టి వాగ్దానం కూడా ఉందండి, క్రీస్తు యేసు ప్రభునందు మీ ప్రతి అవసరత తీర్చబడుననే వాగ్దానం కూడా బైబిల్లో ఉంది. అది ఏ అవసరత అయినా, ఒకటి నీ రోగాలు స్వస్థ అయినా, లేక నీ యొక్క
ఆర్థికపరమైన, ఆహారపరమైన అవసరతలైన, ఇంకోటి ఆత్మీయమైన అవసరత, వాక్యము, పరలోక రాజ్యము, బోధలు, పాపక్షమాపణ, మరి ఇవన్నీ కూడా యేసు ప్రభు వారి అవసరతలు తీర్చినట్టుగా మనం చూస్తున్నాం. మరి ఈ యొక్క కార్యక్రమం జరిగిన తర్వాత ప్రాముఖ్యమైన వ్యక్తిగా కనుపరచబడిన వారు ఎవరంటే ఒక చిన్నవాడు. యోహాను సువార్త మరి 6వ అధ్యాయం 9వ వచనంలో ఇక్కడ ఒక చిన్నవాడున్నాడు, ఏ లిటిల్ బాయ్. మరి చిన్నవాడు మరి లంచ్ బాక్స్ తెచ్చుకున్నాడు, మధ్యాహ్నము ఆహారం కొరకై తెచ్చుకున్నాడు. బాగా గమనించండి. మరి ఆ చిన్నవాని తల్లిని గురించి కూడా మనం ఇక్కడ ఆలోచించాలా. ఆ తల్లి ఆ చిన్నవాణిని మరి ఆహారం సిద్ధపరిచి ప్రభు యొద్దకు పంపించింది. ప్రియులారా, ఇది చాలా ఆత్మీయమైన అర్థము. బైబిల్లో చాలామంది తల్లులు మరి వారి పిల్లలను దేవుని కొరకై పెంచినట్టుగా మనం చూస్తాం. దేవుని కొరకై హన్నా సమూయేలు పెంచింది, యునేకే, లోయి, తిమోతిని పెంచారు. ప్రియులారా, ఇలాగా తల్లులైన వారు మరి పిల్లలకు మరి ఆత్మీయమైన సదుపాయాలు ఏర్పాటు చేయబడిన స్థలాలకు పంపించాలా. మన పిల్లలను ప్రభునందుకు పంపించాలా. స్కూలు పంపిస్తాం, బాక్సు తయారు చేసి బ్యాగ్లో పెట్టి ప్రయాణం సౌకర్యాలు ఏర్పరిచి పంపిస్తాం, మంచిది, అవసరమది. అదే సమయంలో మరి పిల్లలను మరి ఎక్కడైతే దేవుని వాక్యం చెప్తారో అక్కడికి పంపించాలా. ఆదివారం సండే క్లాసు నీ పిల్లలు పంపించాలా, అది చాలా అవసరం. అది అంతేకాదు, ఆ పిల్లవాడు ఎంత మరి భక్తిలో పెంచబడ్డాడో కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ పిల్లవానికి ఆహారము తల్లి ఇచ్చింది. ఎంత ఉందంటే ఆ బాక్సులో 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు ఉన్నాయి. మరి మధ్యాహ్నం అయిపోయింది, తినే సమయము, లంచ్ టైం అయిపోయింది. ఇక మరి సాయంకాలం రాబోతూ ఉంది. అంతవరకు ఆ పిల్లవాడు ఆ లంచ్ బాక్సును విప్పలేదు, తినలేదు. మామూలుగా చిన్నపిల్లలు సమయానికి ముందే ఇప్పుకొని తినేస్తారు. అయితే ఈ పిల్లవాడిలో ఉన్న ఆసక్తి, ప్రభు వాక్యం చెప్తా ఉన్నాడు, బోధిస్తూ ఉన్నాడు. ఈ పిల్లవాడు ఆ బోధనే వింటున్నాడు, కానీ అన్నం తిందాం, లంచ్ బాక్స్ విప్పదాం అనే ఆలోచన వానికి రాలేదు. అనగా దేవుని వాక్యము ఎడల ఆ చిన్నవాడు కలిగి ఉన్నటువంటి ఆసక్తి ఎంత గొప్పదో చూడండి. ఇందులో మనం నేర్చుకునేది, మన పిల్లలకు దేవుని వాక్యము ఎడల ఆసక్తిని కలిగించాలా. వారి చేత దేవుని వాక్యమును చదివించాలా. వారి చేత మోకాళ్ళ మీద ప్రార్థన చేయించాలా. ఇది తల్లి తండ్రి యొక్క బాధ్యతగా మనం చూస్తున్నాం. పిల్లలను దేవుడిచ్చాడు, వారిని ఎలాగ పెంచాలో నేర్చుకోండి. ఈ దినాల్లో పిల్లలను పెంచే విధానము తల్లిదండ్రులు తెలియని వారుగా ఉండటను బట్టి పిల్లలు లోకమునకు ఆకర్షించబడుతున్నారు. టీవీ మీదున్న ఆసక్తి, కంప్యూటర్ మీదున్న ఆసక్తి, మొబైల్ ఫోన్స్ మీదున్న ఆసక్తి, వాక్యం మీద లేదు. వాక్యము లేదు, మరి ప్రార్థన చేయరు, ఉదయాన్నే లేరు. తల్లి తండ్రి దేవుడు నీకు ఇచ్చిన బిడ్డలను ఉదయముననే లేపి మోకాళ్ళ మీద ప్రార్థించే దానికి నేర్పించు. అదే ఆశీర్వాదకరం. అది ప్రభు అన్ని దీవెనలు అనుగ్రహిస్తాడని నేను మీతో చెప్తున్నాను. కాబట్టి ఆ పిల్లవాడు మరి ఆహారము యేసుప్రభు చెప్పాడు కదా, శిష్యులతో చెప్పాడు కదా. వాళ్ళు అడిగినప్పుడు మీరే పెట్టండి అన్నాడు ప్రభు. మరి దానికి 2 శిష్యులు 2 జవాబులు చెప్పారు. అయితే ప్రభు చివరికి అన్నాడు, మీ దగ్గర ఎంత ఆహారం ఉందో కనుక్కోమన్నాడు, చూడమన్నాడు. అప్పుడు ఆంద్రే వెళ్ళి ఎవరి దగ్గర ఏమన్నా ఆహారం ఉందా అని అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు ఈ చిన్నవాడు ఒక్కడే తనకున్నటువంటి ఆ యొక్క లంచ్ బాక్స్ ఇచ్చేశాడు.
ఆ లంచ్ బాక్సు ఆంద్రే చేతికి ఇచ్చాడు. ఆంద్రే కూడా బెతెస్దాకి చెందినవాడే కాబట్టి మరి ఈ బాలుడు కూడా ఆ బెతెస్దా నుంచి వచ్చిన వాడుగా ఉండొచ్చు. ఆ బాక్స్ తీసి చూస్తే 5 యవల రొట్టెలు, 2 చిన్న చేపలు. పిల్లలు గమనించండి, లిటిల్ బాయ్ లిటిల్ ఫిష్. మరి యవల రొట్టెలు అంటే పేదవారి ఆహారం. ఆ దినాల్లో యవలు పేదవాని ఆహారము, గోధుమలు ధనికుల ఆహారము. కాబట్టి పేద కుటుంబం నుంచి వచ్చాడు. చిన్న చేపలు 2, చిన్నవాడు కనుక ఈ చిన్నవారిని, ఆ చిన్న చేపలను, ఆ పేద ఆహారాన్ని దేవుడు ఎంత విస్తారంగా దీవించాడో మనం గమనించాలని నేను కోరుతున్నాను. కాబట్టి ఎప్పుడైతే ఆంద్రేయ ప్రభు చెప్పిన మాట ప్రకారం వెళ్ళి అడిగి తెలుసుకున్నాడో అప్పుడు వెంటనే ఆ చిన్నవాడు తన దగ్గర ఉన్న ఆహారాన్ని ఇచ్చేశాడు. అంటే ఏంటిది? ఆ బిడ్డ ఆ వయసులో నేర్చుకున్న ప్రభువుకి ఇవ్వటానికి, ప్రభు కోరిన దాన్ని ఇచ్చివేయటానికి ఆ బిడ్డ నేర్చుకున్న పాఠం అది. దాన్ని ఏమని పిలవాలి మనము? సమర్పణ, సాక్రిఫైస్. అది స్వార్థమునకు వ్యతిరేక పదం. అది సాధారణంగా పిల్లలు స్వార్థపరులుగా ఉంటారు. ఒకరికి ఇవ్వరు సరి కదా, కొంచెం పెట్టమన్నా పెట్టేవాళ్ళు ఉండరు. ఒకవేళ పెట్టొచ్చేమో కొంచెము, తను తినే దాంట్లో. ఇది అక్కడ కాదు, తను తినలేదు, తనది అది ఇచ్చేశాడు. సాక్రిఫైస్. ఈనాడు దేవుడు అద్భుతం చేయాలంటే ఆ వ్యక్తి జీవితంలో, కుటుంబంలో ప్రభు కొరకైన సమర్పణ కలిగిన వాళ్ళుగా ఉండాలి. సమర్పణ, సాక్రిఫైస్ క్రైస్తవ జీవితానికి అది ముఖ్య గుణము, లక్షణంగా మనం చూస్తున్నాం. ప్రభుకి ఏది అవసరమో, ప్రభు కార్యాల్లో, ప్రభు యొక్క సేవలో అవసరమైన దాంట్లో మన భాగాన్ని మనకి ఇవ్వటం అనేది మనం నేర్చుకోవాలని ఈ యొక్క పాఠం మీకు నేర్పిస్తున్నా. ఆ తర్వాత మరేం చూస్తామంటే ఆ యొక్క ఆహారాన్ని ఆ బాలుని తీసుకొని ఆంద్రేయ వెళ్ళి ప్రభువుకి ఇచ్చాడు. అక్కడ మన వాక్యంలో మనం ఏం చూస్తున్నామంటే మరి ఆ చిన్నవాడు మరి ఆహారాన్ని యేసు ప్రభు తన చేత పట్టుకున్నట్టుగా లూకాసు వార్త 9:16 ఉంది. అనగా ఆ పిల్లవాని యొద్ద నుండి ఆంద్రేయకు చేరింది, ఆంద్రేయ ప్రభుకి ఇచ్చాడు. దేవుని వాక్యం చెబుతుంది లూకాసు వార్త 9:16 యేసు ప్రభు ఆ రొట్టెలను పట్టుకొని ఆశీర్వదించాడంట. బాగా గమనించండి. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఆత్మీయ అర్థం ఏంటంటే ఆ చిన్నవాని చేతిలో ఉన్నప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపల యొక్క ఆహారము ఒక వ్యక్తికి ఒక పూటలకి సరిపోతుంది. అనగా ది ఫుడ్ brought by that little one is enough only for one person for one time. అయితే ఎప్పుడైతే ప్రభు చేతిలోకి వెళ్ళిందో, ప్రభు దాన్ని తీసుకొని ఆస్వాదించాడో, అది 5,000 మంది పురుషులు మరియు స్త్రీలు, పిల్లలు అందరూ తినగా మిగిలినటువంటి ముక్కలు 12 గంపలకి ఎత్తారే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఆశీర్వాదం. ఎవరి చేతిలో? యేసు ప్రభు చేతిలో. ప్రియులారా, మరొక అర్థం ఏంటంటే మనము యేసు ప్రభు చేతికి అప్పగించినప్పుడు అది ఆశీర్వాదం అవుతుంది. అది అనేక రెట్లుగా హెచ్చించబడుతుందని చూస్తున్నాం. కనుక దేర్ ఆర్ బ్లెస్సింగ్స్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభు చేతిలో ప్రతి వానికి ఆశీర్వాదం ఉంది. ప్రియులారా, ఆశీర్వాదము మనం పొందాలా. ఇప్పుడు ఈ బాలుడు తన ఆహారమా ప్రభు చేతికిస్తే ప్రభు దాన్ని దీవించి మరి అది ఎంత దీవించబడిందంటే మరి వచ్చిన వారందరూ తృప్తిగా తిని మిగిల్చబడే రీతిలో ఉంది. కనుక యేసు ప్రభు చేతిలో అనేకులకు సరిపోయేంత ఆశీర్వాదం మరి వ్యక్తి చేతిలో ఉంటుంది,
ఒక్క పూటకు ఒక్కరికే సరిపోయేటువంటి ఆహారం. ఆ తర్వాత మనం ఏం చూస్తున్నాం అక్కడ, మరి యేసు ప్రభు దాన్ని తీసుకొని ఆయన ఏం చేశాడంటే, మరి ఈ యొక్క అద్భుత కార్యము జరిగించుటలో యేసు ప్రభు తన 12 మంది శిష్యులను మరి కి భాగమిచ్చాడు. జీసస్ క్రైస్ట్ హ్యాస్ ఇన్వాల్వ్డ్ ఆల్ ద 12 disciples టు టేక్ పార్ట్ ఇన్ దట్ మార్వెల్, అద్భుతములో, సూచక్రియలో. ప్రియులారా, దీంట్లో మనం నేర్చుకునేది, మనమందరం యేసు ప్రభు శిష్యులమే. యేసు ప్రభు శిష్యులు మొట్టమొదటిసారిగా అంతియోకయలో క్రైస్తవులని పిలువబడినట్టుగా అపోస్తలుల కార్యం 11వ అధ్యాయం మనం చదువుతాం. కాబట్టి ఈనాడు క్రైస్తవులు ఎవరయ్యారో వారందరూ యేసు ప్రభు శిష్యులే. యేసు ప్రభు శిష్యులందరూ క్రైస్తవులు. కాబట్టి ఈనాడు మరి శిష్యులుగా మనము దేవుని యొక్క కార్యములలో మనము కలిగించుకోవాలని మనం చూస్తున్నాం. ఎవ్రీ క్రిస్టియన్ నీడ్ టు ఇన్వాల్వ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్. చాలా ప్రాముఖ్యమైనది. చాలామంది క్రైస్తవులు కేవలము ఆదివారం మాత్రమే ఆరాధనకు వెళ్ళి ఏదో కానుకిచ్చి వచ్చేస్తారు. అది కాదు. ప్రతి ఒక్క క్రైస్తవుడు దేవుని పనిలో జోక్యం కలిగించుకొని తన భాగాన్ని తను తీసుకోవాలని మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభు ఏం చేశాడు ఇక్కడ? ఆయన చేతి రొట్టెలు పట్టుకొని ఆస్వాదించిన తర్వాత మరి శిష్యులతో 3 పనులు చేయించాడు. మొదటిది యేసు ప్రభు అన్నాడు, శిష్యులు పిలిచి, ఇంతమంది జనసమూహం ఉన్నారు, వీరిని కూర్చోబెట్టండి. ఎలా కూర్చోబెట్టాలా? పంక్తులుగా కూర్చోబెట్టండి. ఒక్కొక్క పంక్తిలో ఎంత ఉండాలా? 50 మంది ఉండాలి. 50 మంది చొప్పున పంక్తులుగా కూర్చుండబెట్టమన్నాడు. లూకా సువార్త 9వ అధ్యాయం 14 నుండి 16 వరకు చదివితే ఆ మాట చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, అప్పటికి ఆలస్యం అయిపోయిందని శిష్యులు అంటున్నారు. మరి ఆలస్యమైంది, లంచ్ ఆలస్యమైంది, మధ్యాహ్న భోజనం కాలం అయిపోయింది, సాయంకాలం కావస్తుంది. మరి ప్రభు అన్నాడు, ఆలస్యమైనంత మాత్రాన మరి విచ్చలవిడిగా ఆహారం పంచిపెట్టడం అనేది క్రమం కాదు. ఆలస్యమైనా సరే పంక్తుల్లో కూర్చోవాలి. దీంట్లో మనమే నేర్చుకుంటాం. ఆత్మీయమైన అర్థం ఏంటి? దేవుడు తన ప్రజలకు, తన యొద్దకు వచ్చు వారికి క్రమమును నేర్పిస్తాడు. ఆర్డర్, క్రమము. ప్రియులారా, క్రైస్తవ కుటుంబాలలో, క్రైస్తవ వ్యక్తి జీవితంలో, సంఘములో ఆర్డర్ అనేది ఉండాలా, క్రమం అనేది ఉండాలా. ఇది చాలా అవసరం. ఇది కనుక క్రమములోనికి తీసుకురాబడటం. అసలు డిసైపుల్ అంటానే డిసిప్లైన్ అని. డిసైపుల్ మీన్స్ ఏ మ్యాన్ హూ ఈస్ బ్రాట్ అండర్ డిసిప్లైన్ ఈజ్ ఎ డిసైపుల్. క్రమశిక్షణలోనికి కనుక కూర్చోబెట్టమన్నాడు. కూర్చోబెట్టేశాడు. తర్వాత ప్రభు వారికి రొట్టెలు ఇచ్చాడు. శిష్యుల చేతికి రొట్టెలు ఇచ్చి వడ్డించమన్నాడు. ఇప్పుడు శిష్యులు 12 మంది వడ్డించారు. మరిక పరిచయం చేశారు. మరి అంత తిన్న తర్వాత మూడవది ప్రభు ఏం చెప్పాడు తెలుసా? మరి మిగిలిన ఆహారమును మరి మరి పోగు చేయమన్నాడు. మిగిలిన వాటిని పోగు చేయండి అని యోహాను సువార్త 6:13 చెప్పాడు. 6:13 చెప్పాడు. అనగా ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే, మరి ఆశీర్వదించబడినది నష్టపరచబడకూడదు. ఆశీర్వదించబడినది మరి అది ఎంతో ఆశీర్వాదం కనుక దాన్ని మనము పోగు చేసుకోవాలా, లేక ఇతరులకు దాన్ని అందించాలని మనం చూస్తున్నాం. కాబట్టి 3 పనులలో ప్రభు తన శిష్యులను మరి జోక్యం కలిగించేటట్టుగా చేశాడు. ఒకటి పంక్తుల్లో కూర్చోబెట్టటము, రెండోది వడ్డించటము, మూడోది పోగు చేయటం. ప్రియులారా, దేని వాక్యం చెప్తుంది? దానికంటే ముందు ఒక మాట చెప్పాలి నేను. మరి వారికి వడ్డించిన తర్వాత వారందరూ తృప్తిగా తిన్నారు. తృప్తిగా తినిన తర్వాత మరి ఆ మాట ఎక్కడుంది? తృప్తిగా తినిన
మరి తరువాత వారిని తృప్తిగా ఆహారముతో నింపాడు ప్రభు. యోహాను సువార్త 6వ అధ్యాయము 12వ వచనం ఉంది, వారు తృప్తిగా తినిన తర్వాత. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎలాగుంటాయంటే అసంతృప్తిగా ఉండవు. దేవుడు అక్కర తీస్తే ఆ అక్కర తృప్తిగా తీర్చబడుతుంది. ఇందా చూచాం, రోగులను స్వస్థపరిచాడు ప్రభు. ఒక వ్యక్తిని స్వస్థపరిస్తే అది పూర్ణ స్వస్థత అని బైబిల్లో మనం చూస్తాం. పూర్ణ స్వస్థత. ప్రియులారా, మరి తృప్తిగా తినిన తర్వాత మరి మిగిలిపోయినాయి, రొట్టెలు మిగిలిపోయినాయి, చేపలు మిగిలిపోయినాయి. దేవుని వాక్యం చెప్తుంది, మిగిలిపోయిన రొట్టె ముక్కలు అన్నాడు కానీ చేప ముక్కలు అన్నా, మిగిలిపోయిన చేపలు. ఎందుకు ఆ మాట అన్నాడు? ఆ చేపలే చిన్నవి. ఆ చిన్న చేపను ఇరిచి తినేదే ఉండదు. ఆ చిన్న చేపల్ని అట్టే తినేసారు వాళ్ళు. అనగా మిగిలింది చిన్న చేపలే కానీ చిన్న ముక్కలు కాదు అది. కాబట్టి 12 గంపలకి ఎత్తారు. ఏంటి ఇక్కడ 12 అనేది మరి దేన్ని మాట్లాడుతుంది? 12 గంపలు నింపిరి అని రాయబడింది. 12 గంపలు నింపిరి అని 6:13 ఉంది. యోహాను సువార్త 6:13 ఉంది. 12 గంపలు నింపిరి అని రాయబడింది. ఎల్తి లేకుండా పూర్తిగా నిండిపోయింది. 12 బైబిల్లో మరి 12 మంది శిష్యులు వారు ఒకరొక గంప తీసుకున్నారు. అనగా ఇప్పుడు 12 గంపలు, 12 మంది, 12 గోత్రాలు. 12 ఇశ్రాయేలీల్లో గోత్రములు 12 మంది ఉన్నారు. మరి కృతజ్ఞ మందిలో యేసుప్రభు శిష్యులు 12 మంది ఉన్నారు. 12 అనే సంఖ్య పలుమార్లు మనకు జ్ఞాపకం చేస్తారు. మరి ప్రకటన 21వ అధ్యాయములో నూతన యెరూషలేము అనే పట్టణము పరలోకము నుండి దిగి వచ్చినట్టుగా మనం చదువుతాం కదా. మరి దానికి 12 పునాదులు ఉన్నాయి, 12 గుమ్మాలు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని యొక్క పనిలో ఎలాగ వీరు మరి జోక్యం కలిగించుకొని పని నమ్మకంగా చేసి ప్రభువుకు మహిమ తెచ్చినారో చూస్తున్నాం. చివరి ఇంకోటి మనం చూడాలి ఇక్కడ. మరి అంతా అయిపోయింది, అందరు తినేశారు. దేవుని వాక్యం చెప్తుంది, మార్కు సువార్త 6:45లో ఏం చెప్తుందంటే, అంతా అయిపోయిన తర్వాత శిష్యులనేమో ముందుగా ధోని ఎక్కి మరి వెళ్ళమని ప్రభు చెప్పాడు. ఆయన మాత్రము నిలిచిపోయి జన సమూహమును తానే పంపివేశను అని రాయబడింది. తానే పంపివేశను. జన సమూహమును యేసు ప్రభువే పంపివేశాడంట. చూడండి, తన ఎద్దుకు వచ్చిన వారికి తను అతిథిగా భావించి ఆయనే అన్ని వేల మందిని ఆయనే పంపివేశాడు. పిల్లరా, ఎంత ఆసక్తి, కన్సర్న్, బాధ్యత. తన ఎద్దుకు వచ్చిన వారిని తను చేర్చుకోవటమే కాదు, తన ఎద్దుకు వచ్చిన వారి అవసరాలు తీర్చడమే కాదు, తన ఎద్దుకు వచ్చిన వారిని తానే పంపించినట్టుగా చూస్తున్నాం. కనుక ఇది మరి ఆ చిన్న బాలుని మరి తెచ్చిన ఆ కొద్దిపాటి ఆహారము. ఆంద్రే అన్నాడు, ఇది ఎంత మాత్రమని. అయితే ప్రభు దాన్ని విస్తారంగా దీవించాడు. కనుక లిటిల్ వాస్ మేడ్ ప్లెంటీ. చిన్నవాడు ద్వారా దేవుని అద్భుతము. చిన్నవాడు తెచ్చిన దాన్ని మరి శిష్యులు 12 మంది 12 గంపలకు వాటి ముక్కలు ఎత్తారు. ఆయన తెచ్చింది 5 రొట్టెలు, ఒక చిన్న బాక్సులు తెచ్చాడు చిన్నవాడు. అయితే శిష్యులు 12 గంపలకు ఆ రొట్టెలు ముక్కలు ఎత్తారు. ఇది అద్భుతమైన కార్యం. కానీ దీన్ని ఏమన్నారా? యేసు ప్రభు 14 వచ్చిన యోహాను 6:14 యేసు చేసిన సూచక్రియ. ఇందాక చెప్పాను కదా, సూచక్రియ అంటే మరి అర్ధసహితమైన అద్భుతము. ఇది ఒక గొప్ప అద్భుతం. ఇది అంతేకాదు, ఈ యొక్క అద్భుతంలో చివరిగా మనం నేర్చుకోవాల్సింది, అలాగ రొట్టెలు మరి అధికమైపోవటానికి కారణము
ఆయన సృష్టికర్త. శూన్యములో నుండి సృష్టిని తెచ్చాడు, కొంచెములో నుండి విస్తారంగా అభివృద్ధి. ఆయన చేతిలో అలాంటి మరి అద్భుతము శక్తి ఉన్నదని గ్రహిస్తున్నాం. కనుక ఇలాంటి ప్రభువును మనం విశ్వసించి అలాంటి ప్రభు దగ్గరికి మనం వచ్చి ఆ ప్రభు యొక్క సన్నిధిలో మన ప్రతి అవస్థతో మనం తీర్చుకోగలమని ప్రభు నామములో మీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, మీకు స్తోత్రాలు. మీ సన్నిధికి మేము వచ్చాం. నా తండ్రి, చిన్నవాడు, లిటిల్ బాయ్, తను తెచ్చిన చిన్న ఆహారము, లిటిల్ ఫిష్, చిన్న చేపలు, నా తండ్రి 5,000 మందికి స్త్రీలు పురుషులు కాక సంతృప్తిగా తినగా 12 గంపలకి ఎత్తారు. దేవా, ఎంత విస్తారమైనటువంటి కార్యం ఇది. ఈ అద్భుతం కొరకే మీకు వందనాలు. ఈ అద్భుతములు అనేక ఆత్మీయ అర్థాలు మేము చూచాం. వాటన్నింటినీ మేము గ్రహించిన వారమై మేము కూడా మీ కార్యాల్లో జోక్యం కలిగించుకొని దీవించబడటానికి కృపదయ చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.